న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ భేటీ ప్రారంభం కాగానే పవన్ కళ్యాణ్ కు ఈ సమాచారం అందింది. దీంతో వెంటనే కేబినెట్ సమావేశం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏంటి వివరాలు? ఓకే, థ్యాంక్ యూ దుర్గా. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి కూడా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేబినెట్ భేటీకి హాజరయ్యారు. అయితే కేబినెట్ భేటీ ప్రారంభం కాగానే కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకసారిగా ఆయన కేబినెట్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన ఇక్కడ నుంచి కేబినెట్ అమరావతి సచివాలయం ప్రాంగణం నుంచి ఆయన తన వాహనంలో ప్రత్యేక వాహనంలో సెక్యూరిటీతో సహా ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనీదేవికి తీవ్ర అస్వస్థత ఉండడంతో కూడా ఆయనకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి కూడా ఆయనకు సమాచారం రావడంతో ఒక్కసారిగా ఆయన హుటాహుటిన కూడా ఆ కేబినెట్ భేటీ ప్రారంభం కాకముందే ఆయన బయటకు వచ్చి ఒకసారి తన వాహనంలో కూడా ఇక్కడ నుంచి అమరావతి సచివాలయం నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. అయితే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ తల్లి అంజనీదేవి కూడా అనారోగ్యకరంగా ఆమెకు కొద్దిగా అస్వస్థతకు గురైనట్లు కూడా సమాచారము. ఆమెకు అక్కడ హైదరాబాద్ కూడా వైద్యశాలలో కూడా చికిత్స అందిస్తున్నట్లు సమాచారము. దీంతో ఈ సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి కూడా అమరావతి సచివాలయం నుంచి కూడా కొద్దిసేపు కింద ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆయన దాని తర్వాత కూడా ఇక్కడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళే అవకాశం నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం చూసుకుంటే మనకు చిరంజీవి, అలాగే నాగబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే సమాచారం ఉంది. దీంతో వాళ్ళంతా కూడా అక్కడికి బయలుదేరినట్టు సమాచారము. దీంతో సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన కూడా కేబినెట్ భేటీ నుంచి కూడా బయటకు వచ్చి ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. తల్లి అంజనీదేవికి తీవ్ర అనారోగ్యం తర్వాత అస్వస్థకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్య ఆసుపత్రి కూడా చికిత్స అందిస్తున్నట్టు కూడా సమాచారం. మొత్తం చూసుకున్న మటుకు ఈ తల్లికి అనారోగ్య కారణంగా కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.